హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. 2024 మెగా డిఎస్సి కోసం ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ ప్రారంభించిన వారు ఉంటే వెంటనే ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఇదివరకే ప్రారంభించిన వారు ఉంటే వెల్ డన్. కానీ ఇంకా ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకుండా ఇంకా ఎవరైతే ఇంకా రోజులు లెక్క పెట్టుకుని ఉంటున్నారో అటువంటి వారు తప్పనిసరిగా ప్రిపరేషన్ని ఈ క్షణమే ప్రారంభించవలసిన సమయం. మనం సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్, విద్యా దృక్పథాలు, దీంతోపాటు శిశు వికాసం అధ్యాపనం, చివరిగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 5 అంశాలని మనం సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కవర్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు తెలుగు మెథడాలజీ మనం ప్రారంభం చేస్తున్నాం. ఈ వీడియోలో తెలుగు మెథడాలజీ అంటే ఈ వీడియోతో ప్రారంభిస్తున్నాం. తెలుగు మెథడాలజీలో మీరు చూసుకోవచ్చు, మన సిలబస్లోని మొదటి యూనిట్ భాష వివిధ భావనలు. ఆల్రెడీ ఇదివరకే నేను మన ఛానల్లో సిలబస్ అనేది అందివ్వడం జరిగింది. చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. అయితే తెలుగు మెథడాలజీ ఇక్కడ తీసుకుంటే మొదటి యూనిట్ భాష వివిధ భావనలు. ఇందులో భాగంగా మనం భాష అంటే ఏమిటి, భాష నిర్వచనాలు, భాష దాని స్వభావం, వీటి గురించి తెలుసుకొని ఇక్కడి నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయి, వాటికి జవాబులు మనం ఎలా రాయాల్సి ఉంటుంది, ఈ వివరాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం భాష అంటే ఏమిటి ఈ విషయంని మనం చూద్దాం. ఎందుకు భాష అంటే ఏమిటి? మన భాషోపాధ్యాయులమై ఉండి భాష అంటే ఏమిటో తెలుసుకోకపోతే ఎలా? కాబట్టి మొదటగా భాష అంటే ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి భాష అనేటటువంటి ఒక శబ్దము జనించింది. భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువునకు ఇక్కడ మాట్లాడటం అనేటటువంటి అర్థం అనేది ఉంది. భాష్ అనేటటువంటి ఈ సంస్కృత ధాతువునకు మాట్లాడటం అని అర్థం. భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి భాష అన్న పదం ఉత్పత్తి అయ్యింది అని చెప్పుకున్నాం కదా. భాష్ అనగా అర్థము మాట్లాడటం, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మాట్లాడటము అనేటటువంటి మనోగత భావాలు అంటే మన మనస్సు నందలి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని, మనసులో ఉండేటటువంటి భావాలని మనం వేటి ద్వారా బయటికి వ్యక్తం చేస్తున్నాము అంటే
మన యొక్క కంఠధ్వనుల ద్వారా మనము భాష మాట్లాడాలి అంటే, ఏదైనా ఒక శబ్దం చెయ్యాలి అంటే, లేదా ఏదైనా ఒక ధ్వని మనం మన శరీర అవయవాల ద్వారా ఉత్పత్తి చెయ్యాలి అనుకుంటే ఇక్కడ మనం తప్పనిసరిగా మన కంఠంని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా మాట్లాడటం అనేటటువంటి మనోగత భావాలు ఏవైతే ఉన్నాయో ఈ మనోగత భావాలు కొన్నింటిని మనం రహస్యాలు అయితే వాటిని మనం మనసులో ఉంచుకుంటాం. మనోగత భావాల్ని మనం మనసులో ఎప్పుడు దాచుకుంటాం? ఏదైనా అది మాట్లాడకూడని సందర్భంలోనూ, లేకపోతే అది రహస్యము అయినప్పుడు, లేకపోతే ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలలో కొన్ని అంశాలని, మనోగత భావాలని మనం బయటికి వ్యక్తపరచకుండా వాటిని మనసులో నిలుపుకుంటాం. మరి కొన్నింటిని మనోగత భావాల్ని మనం అభివ్యక్తం చేస్తాం. ఎలా? వేటి సహాయంతో అభివ్యక్తం చేస్తాం అంటే కంఠధ్వనుల ద్వారా మనం అభివ్యక్తం చేస్తాం. కాబట్టి ఈ విధంగా మాట్లాడటము అనేటటువంటి మనోగత భావాలని కంఠధ్వనుల ద్వారా అభివ్యక్తం చేసినట్లయితే దీనిని భాష అని చెప్పి అంటారు. ఓకే, భాష అంటే ఏమిటి అన్న విషయంని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అలాగే మనకి ఆకలి, శిశువు పుట్టిన తర్వాత ఇక మనిషి మరణించినంత వరకు కూడా ఆకలి అనేది సహజం. ఏ పూటగా ఆ పూట మన ఉదరంలోకి ఆహార పానీయాలు అనేవి వెళ్తూ ఉండాలి. ఆకలి, దాహం అనేవి సర్వసాధారణమైనటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ఆకలి, దాని తర్వాత దాహం, ఉద్రేకం, కోపం మరియు భయం. చూడండి, ఆకలి, దాహం, ఉద్రేకం, కోపం, భయం ఇటువంటి చర్యలు ద్వారా మనిషి మెదడులో పుట్టేటటువంటి ఆలోచనలు వీటిని బహిర్గతం చేయటంని భాష అని చెప్పి అంటాము. కోపం అలాగే భయం, అవునా, వీటిని బహిర్గతం చేస్తూ ఉంటాం. దీన్నే భాష అని చెప్పి అంటాం. మానవుడు తన భావాల్ని బహిర్గతం చేయటానికి ఇప్పుడు నేను మీకు తెలుగు మెథడాలజీ అనేటటువంటి ఒక అంశంని అందిస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, నేను తెలుగు మెథడాలజీ లేదా తెలుగు కంటెంట్ 2024వ సంవత్సరపు డిఎస్సి ఆస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ తెలుగు మెథడాలజీని మీకు నేను ఇస్తున్నాను. ఇక్కడ కొన్ని భావాల్ని నేను వ్యక్తపరుస్తూ వస్తున్నాను. ఇక్కడ భావాల్ని బహిర్గతం చేయటానికి నేనేం చేస్తున్నాను, నా యొక్క ముఖ అవయవాలని, నా యొక్క ముఖ యంత్రాంగంని వాడుకుంటున్నాను. ఇక్కడ ఈ ఉదరంలో నుంచి, నా గుండెల్లో నుంచి కొన్ని మాటలు వస్తున్నాయి. వాటిని కంఠంలోకి వచ్చి ఆ కంఠం నుంచి నాలుక ద్వారా, పెదవుల ద్వారా, అలాగే ఈ ముఖంలో ఉండేటువంటి ముఖ యంత్రాంగం ద్వారా తెలుసు. మీరందరూ కూడా తెలుగు భాషలో భాషాశాస్త్రం చదువుకుంటున్నారు. మానవ ముఖ యంత్రం గురించి భాషాశాస్త్రంలో భాగంగా చదివే ఉంటారు. వాటి గురించి తర్వాత క్లాసులో మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ ముఖ అవయవాల ద్వారా అర్థవంతమైనటువంటి ధ్వనులు, అవునా, మనం చేసేటటువంటి ధ్వని అర్థవంతంగా ఉన్నప్పుడు మాత్రమే అది భాష అవుతుంది. ఇప్పుడు మనము భాషే మాట్లాడుతున్నాం, కాదనట్లేదు. తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళం మనము చైనా దేశం వెళ్ళి చైనీస్ మాట్లాడే వాడి దగ్గర మనము తెలుగు భాష మాట్లాడితే వాడికి అర్థమవుతుందా? కాబట్టి వాడికి అర్థమయ్యే భాషలో మనం మాట్లాడాలి. కాబట్టి
అర్థవంతమైన ధ్వనులు, వాడికి అర్థమయ్యే ధ్వనుల్ని అక్కడ మనం ఉపయోగించాలి. ఇప్పుడు మనం తమిళనాడు వెళ్ళాం, వాడికి తెలుగు తెలియదు, తమిళం మాత్రమే తెలుసు. అక్కడికి వెళ్ళి మనం తెలుగులో మాట్లాడితే వాడికి అర్థమవుతుందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అర్థవంతమైన ధ్వనులు అంటే ఎదుటి వ్యక్తి మన ఎదుట ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మన యొక్క ధ్వనులు అర్థమవ్వాలి. అలాగే అవతల వ్యక్తి ఉన్నాడు, అవతల వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న ధ్వనులు మనకు అర్థం కావాలి. అప్పుడు ఇలా ఒక వ్యక్తి చేసే ధ్వనులు ఇంకొక వ్యక్తికి అర్థమైనప్పుడు మాత్రమే అది భాష అవుతుంది ఆ వ్యక్తి దృష్టిలో. ఎస్, నా దృష్టిలో నేను తెలుగు మాట్లాడుతున్నాను, కానీ జర్మనీ వెళ్ళిన వ్యక్తి దగ్గరికి జర్మనీ వెళ్ళి అక్కడ మనం మాట్లాడితే వాడికి మనం మాట్లాడుతున్నది తెలుగు భాష అనే విషయం వాడికి అర్థం అవ్వాలి కదా. కాబట్టి ఇక్కడ ముఖ అవయవాల ద్వారా చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయం, అర్థవంతమైనటువంటి ధ్వనుల సముదాయం ముఖ యంత్రం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటే దానిని మనం భాష అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఇకపోతే మనకు తెలుసు, ఇప్పుడు భాషకు మూలం ధ్వని. నా నోటి నుంచి ఎన్నో ధ్వనులు వెలువడుతున్నాయి కాబట్టి ఇది ఒక భాష అయ్యింది. నేను చేస్తున్నటువంటి ఈ ధ్వనులు మీకు అర్థమవుతున్నాయి. నేను చేస్తున్నటువంటి ఈ ధ్వనులు అమెరికాలో ఉన్న ఇంగ్లీష్ వాడికి అర్థం కావు. తెలుగు మెథడాలజీ, నేను చెబుతున్నది తెలుగు మెథడాలజీ అన్న విషయం అమెరికాలో ఉన్న ఇంగ్లీష్ వాడికి తెలియదు కదా. నేను ఇక్కడ తెలుగు భాష తెలిసిన వాళ్ళకి మాత్రమే, అది ఎవరైనా అవ్వచ్చు, నేను సోషల్ మెథడాలజీ వల్ల అవ్వచ్చు, మ్యాథ్స్ మెథడాలజీ వల్ల అవ్వచ్చు, లేదా సైన్స్ మెథడాలజీ వల్ల అవ్వచ్చు, లేదా కంప్యూటర్ వల్ల అవ్వచ్చు. ఎవరైనా మన తెలుగు భాష వాళ్ళు, తెలుగు భాష తెలిసిన వాళ్ళు నా వీడియో చూస్తే ఇది మనది కాదు, ఇది తెలుగు మెథడాలజీ అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అవునా? కాబట్టి ఈ విధంగా అర్థవంతమైనటువంటి అంటే నేను కొన్ని ధ్వనులను చేస్తున్నాను, ఆ ధ్వనులు తెలుగు భాష తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతున్నాయి. కాబట్టి భాషకు మూలం ధ్వని. నేను ఎన్నో రకాలైనటువంటి ధ్వనులను చేస్తున్నాను. ఈరోజు మీకు తెలుగు మెథడాలజీని చెప్పడానికి నేను ఎన్నో ధ్వనులను వ్యక్తపరుస్తున్నాను. ఇన్ కేస్ ఇక్కడ ఒక 1 అవర్ క్లాస్ నడిచింది అనుకుందాం, ఈ 1 అవర్లో ఎన్ని రకాల ధ్వనుల్ని నేను ఉచ్చరించానో అవన్నీ, ఆ ధ్వనులన్నీ కూడా మీకు అర్థం అవడం వల్ల మీకు ఈ క్లాస్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ భాషకు మూలం ధ్వని. నేను కొన్ని ధ్వనుల్ని చేస్తున్నాను. ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తుంది. ఇది ధ్వని నుంచి శబ్దం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ధ్వని నుండి శబ్దము, శబ్దము నుండి అర్థము స్ఫురిస్తుంది. భాష ధ్వని సహితమై, భాష ధ్వని సహితమై ఉంటుంది. భాష అనేది ధ్వని సహితమై ఉంటుంది. ఎప్పుడే మనం చెప్పుకున్నాం, ధ్వని సహితమై ఉంటే సరిపోతుందా? లేదు, భావయుక్తమై ఉండాలి, భావయుక్తమై ఉండాలి. అది కాబట్టి భాషలో ఏముంటుంది, భాష మనం తీసుకుంటే ఆ భాషలో ధ్వని ఉంటుంది. భాషలో ధ్వని అనేది ఉంటుంది. ధ్వనితో పాటు భావం అనేది ఉంటుంది. ఒక భాషలో ధ్వని ఉంటుంది, ధ్వనితో పాటు భావం ఉంటుంది. ఆ భావంని మనం వివిధ శబ్దాలతో, పదాలతో, వాక్యాలతో, వివిధ శబ్దాల రూపంలోనూ, వివిధ పదాల రూపంలోనూ, వివిధ వాక్యాల రూపంలోనూ మనం ధ్వనిని వ్యక్తపరుస్తున్నాం. అదే భాష. ప్రధానంగా భాషలో ధ్వని మరియు భావం ఈ రెండు ఉంటాయి. ధ్వని మరియు భావం. మీరు అనొచ్చు, మాస్టారు మరి పుస్తకాల్లో చాలా అంశాలు ఉంటాయి, లిఖితమై ఉన్నటువంటి భాష ఉంటుంది, ఒక్కొక్కసారి అది మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం,
అంటే నిజమే. ఇప్పుడు లిఖిత రూపంలో ఉన్నటువంటి భాష, దానికి ఒంటరిగా ఉన్నప్పుడు, నేను 4 గదుల మధ్య చదువుకుంటున్నప్పుడు నేను ధ్వని చేయను కదా మాస్టారు అంటే, మనం ఒక విషయం గమనించాలి. మనందరం కూడా భాషా ఉపాధ్యాయులమే. అసలు భాష ముందు మౌఖికంగానే పుట్టింది అనే విషయం మనందరికి తెలుసు. మౌఖికంగా పుట్టిన తర్వాత లిఖితబద్ధం అనేది అయ్యింది. లిఖితబద్ధం అనేది అయిన తర్వాత కాలంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. అది తర్వాత విషయం, సెకండరీ. కానీ ముందుగా భాష, ఏ భాషని కూడా, ప్రపంచంలో ఏ భాషకైనా కూడా ముందు లిపి అనేది ముందు జనించలేదు. ముందు ఏం జనించింది? మౌఖికంగా భాష అనేది జనించింది. కాబట్టి ఇక్కడ భాష ధ్వని సహితమై ఉంటుంది, భావయుక్తమై ఉంటుంది. కాబట్టి భాషలో ధ్వని మరియు భావం ఉంటాయి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ధ్వని సహితమై భావయుక్తమైనటువంటి శబ్దాలతోనూ, భావయుక్తమైనటువంటి పదాలతోనూ, భావయుక్తమైనటువంటి వాక్యాలతోనూ ఒక భాష అనేది ఏర్పడుతుంది. మరి మనందరూ తెలుసు, మానవ జాతి ప్రపంచంలో ఇంకే జాతి సాధించలేనిది మానవ జాతి మాత్రమే సాధించగలిగింది ఏమైనా ఉందా అంటే అది భాష మాత్రమే. అంటే ఈ భాష అనేది మిగిలినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతు జీవజాలం కంటే మన మానవుని యొక్క భాష వైవిధ్యమైనది కాబట్టే, భాష మనది వైవిధ్యమైనది కాబట్టి మనం మనుషులం అయ్యాము, సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నాము, ఎన్నో శాస్త్రాలని అభివృద్ధి చేసుకోగలిగాము, ఎంతో సాంకేతిక పరిజ్ఞానంని అభివృద్ధి చేసుకోగలిసాము. ఈ విధంగా ఏంటంటే మనిషి భూమి నుంచి అంతరిక్షం వరకు ఎంతో ఎత్తుకి ఎదగడం అనేది జరిగింది. కాబట్టి దీని అంతటికి కారణం భాష. కాబట్టి మానవ జాతి పెంపొందించుకున్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి సాధనం ఏదైనా ఉంది అంటే, మానవ జాతి పెంపొందించుకున్నటువంటి ఒక శక్తివంతమైన సాధనం ఏమైనా ఉంది అంటే అది భాష. భాష అనేటువంటి శక్తివంతమైన సాధనం అనేది మానవ జాతికి అలవరటం వలన ఈ భాషని ఆధారంగా చేసుకొని తర్వాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అనేవి అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అసలు భాషే లేకపోతే మానవుడు కూడా మృగప్రాయుడే ఉండుంటే, మానవుడు కూడా ఒక సంచారి జీవిగా ఉన్నట్లయితే, ఇక్కడ మానవుడికి భాష అనేది అలవడకుండా ఉన్నట్లయితే చక్రము ఆవిష్కరణ జరిగేది కాదు, నిప్పు కనిపెట్టడం జరిగేది కాదు, మనిషి వ్యవసాయం చేసుకునేవాడు కాదు, మనిషి గ్రంథాలు రాసుకునేవాడు కాదు, మనిషి నాగరికత అభివృద్ధి చేసుకునేవాడు కాదు, మనిషి ఇంకా రాజ్యాలు ఏలేవాడు కాదు. ఎంత నరమేధము, ఎంత పర్యావరణ విపత్తులు, ఎంత డిజాస్టర్ మేనేజ్మెంట్, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నం అయ్యేవి కాదు. వీటన్నిటికీ కారణం ఏదైనా ఉందా అంటే అది శక్తివంతమైన సాధనం భాష మాత్రమే. మానవ జాతి పెంపొందించుకున్నటువంటి ఒక శక్తివంతమైన సాధనం ఏమైనా ఉందా అంటే అది భాష. దీని తర్వాతే ఇంక ఏమైనా కూడా అభివృద్ధి చెందాయి. ఇకపోతే భాష వ్యక్తుల ఆలోచనలను, భావాలను వ్యక్తపరిచేందుకు తోడ్పడుతుంది. వ్యక్తుల యొక్క ఆలోచనలు మరియు భావాలు, మన యొక్క ఆలోచనలు మరియు భావాలు వీటిని వ్యక్తపరిచేందుకు భాష అనేది తోడ్పడుతుంది. అంతేనా? భాష యొక్క ప్రయోజనాలు ఇంతేనా? కాదు. మనిషి యొక్క ఆలోచనలను ఆవిష్కరిస్తుంది భాష.
భాష మనిషి యొక్క ఆలోచనలని ఆవిష్కరిస్తుంది. మనిషి మనసులో ఉన్న భావాలని, మనసులో ఉన్నటువంటి భావాలని బయటికి వ్యక్తపరుస్తుంది. మీరు అనొచ్చు, మాస్టారు ఆలోచన భావము ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఆలోచన మరియు భావం ఈ రెండింటి మధ్య తేడా ఏంటి చెప్తా, వింటూ ఉండండి. ఇకపోతే భాష మనుషుల మధ్య మైత్రిని పెంపొందిస్తుంది. మైత్రి, మనుషుల మధ్య మైత్రి ఏర్పడటానికి ముఖ్యమైనటువంటి సాధనం భాష. ఇకపోతే సాంస్కృతిక బంధాలు. సాంస్కృతిక బంధాలు, సాంస్కృతిక బంధాలని భాష ఏర్పాటు చేస్తుంది. ఆర్థిక సంబంధాలని నెలకొల్పుతుంది. ఆర్థిక సంబంధాలని నెలకొల్పుతుంది. అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలని పెంపొందింపచేస్తుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు భాష ద్వారా మనకి కలుగుతున్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఆలోచనలు మరియు భావాలు ఈ రెండింటి మధ్య తేడాని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఆలోచన ఇక్కడ శాస్త్ర సాంకేతిక అంశాల ఆవిష్కరణకు కావలసింది ఆలోచన. అంటే మెదడు, మస్తిష్కం అంటే శాస్త్రాలు, గణిత శాస్త్రం అవ్వచ్చు, లేదా వాణిజ్య శాస్త్రం అవ్వచ్చు, లేదా భౌతిక శాస్త్రం అవ్వచ్చు, లేదా రసాయన శాస్త్రం అవ్వచ్చు. ఇటువంటి ఆవిష్కరణలకు కావాల్సింది ఆలోచన. భావం ఇది మనసులో జనిస్తుంది. చెప్పాం కదా, ఆకలి, దాహం, భయం, కోపం, ఉద్రేకం ఇటువంటివి మనసు లోపల నుంచి వస్తాయి. మనసులో జనించినవి భావాలు, మెదడులో జనించినవి ఆలోచనలు. ఇది కాబట్టి సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మనసు నుంచి జనించేవి. ఇప్పుడు భావం వ్యక్తం చేయడానికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లేదు, కానీ మన యొక్క ఆలోచనని వ్యక్తం చేయడానికి కొంచెం నాలెడ్జ్ అనేది కావాలి. ఉదాహరణకి ఒక చంటి పిల్ల ఆడుతూ పాడుతూ చాలాసేపు ఆడింది, ఆడుకుంది. ఇంటికి వచ్చి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. అది చంటి పిల్లకి ఆలోచన అక్కర్లే, అది భావం. అదే ఏదైనా ఒక థియరం అంటే ఇక్కడ శాస్త్రం పరంగా ఏదైనా ఒకటి మనం క్రియేట్ చేయాలంటే అది భావం కాదు, ఆలోచనతో సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచనల్ని, భావాలను ఈ భాష వ్యక్తపరుస్తుంది. అలాగే మనుషుల మధ్య, వివిధ సంస్థల మధ్య, వివిధ దేశాల మధ్య, వివిధ సమాజాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య, ఈ విధంగా అనేక అంశాల మధ్య మైత్రిని బలంగా పెంపొందించడంలోనూ భాష అనేది తోడ్పడుతుంది. మన యొక్క సాంస్కృతిక బంధాలు, సంస్కృతి కార్యకలాపాలు, ఇస్లాంది అదొక సంస్కృతి, అలాగే క్రిస్టియన్స్ది అది ఒక రకమైనటువంటి సంస్కృతి, హిందువులది ఇది ఒక రకమైనటువంటి సంస్కృతి, బౌద్ధులది అది ఒక రకమైనటువంటి సంస్కృతి. ఇన్ని సంస్కృతులు అనేవి ఈ సమాజంలో ఉన్నాయి. ఈ సంస్కృతులను ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి
అలాగా దాన్ని తీసుకుని వెళ్తూ కొనసాగిస్తూ ఉంటే దాన్ని సంప్రదాయం అని చెప్పి అంటాము. అయితే ఈ విధమైనటువంటి సాంస్కృతిక బంధాలు ఏర్పాటు చేయడంలో అంటే ఒక హోలీ అవ్వచ్చు, లేకపోతే ఒక భజన అవ్వచ్చు, లేకపోతే అంటే భక్తి కార్యకలాపాలు అవ్వచ్చు. ఈ విధంగా సంస్కృతి, భాషాపరమైన సంస్కృతి, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ విధంగా అంటే సాంస్కృతిక బంధాలు, ఆర్థిక సంబంధాలు వీటన్నిటిని కూడా భాష అన్న ప్రక్రియ ద్వారా నిత్య వ్యవహారంలో వీటిని మనం అవలంబిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఎంతవరకు మనము భాష అంటే ఏమిటి అన్న అంశం గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు భాష యొక్క నిర్వచనాలు మరియు భాష యొక్క స్వభావం ఈ రెండు చూద్దాం. భాష గురించి ఎవరెవరు ఏ భాషావేత్తలు ఏమని నిర్వచనం ఇచ్చారు, ఈ వివరాలని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. భాష, దాని యొక్క నిర్వచనాలు చూడండి. ప్రధానంగా భాషా నిర్వచనాలు ఇక్కడ ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవి ప్రధానంగా ఇవి ముందు గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత మిగిలినవి మళ్ళీ మీకు నేను తర్వాత చెప్తాను. ప్రధానంగా ఇవి మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా భాష గురించి మన ఎడ్యుకేషనల్ తెలుగు మెథడాలజీలో భాష గురించి ప్రధానంగా ఉన్న నిర్వచనాలు, భాషాశాస్త్రంలో అనేకమైన నిర్వచనాలు ఉన్నాయి. చూడండి, మనం మాట్లాడుకుంటున్నది భాషాశాస్త్రం కాదు, మన భాషాశాస్త్రం మళ్ళీ ఉంది. తెలుగు కంటెంట్లో భాషాశాస్త్రం ఉంది, అక్కడ ఆ నిర్వచనాల్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం తెలుగు మెథడాలజీ దృష్ట్యా మనకి 20 మార్కుల విభాగంలో తెలుగు మెథడాలజీ ఉంటుంది. ఈ 20 మార్కుల విభాగంలో తెలుగు మెథడాలజీ దృష్ట్యా భాషా నిర్వచనాలు ఏవి అన్న విషయంని మనం పరిశీలన చేసి ఈ అంశాల్ని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎగ్జామ్లో రావడానికి మ్యాక్సిమం ఈ నిర్వచనాల నుంచి రావడానికి అవకాశం ఉంది, ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ బెంజమిన్ వార్ఫ్ ఒక నిర్వచనం ఇచ్చాడు. బెంజమిన్ వార్ఫ్. సెకండ్ వన్ జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్ నిర్వచనం ఉంది. అలాగే ఎడ్వర్డ్ సఫైర్ ఇతన్నే కొన్ని సందర్భాల్లో సఫైర్ అని ఇస్తున్నారు, కొన్ని టెక్స్ట్ బుక్లలో సఫైర్ అని చెప్పి అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎడ్వర్డ్ సఫైర్, ప్రొఫెసర్ విట్నీ. ఈ నలుగురు భాషా శాస్త్రవేత్తలు ఈ నలుగురు ఇచ్చినటువంటి నిర్వచనాల్ని ఇప్పుడు మనం చూద్దాం. భాషకు మొత్తం ఇక్కడ 5 నిర్వచనాలు ఉన్నాయి. ఈ 5 నిర్వచనాలలో ఎడ్వర్డ్ సఫైర్ యొక్క నిర్వచనాలు 2 ఉన్నాయి. బెంజమిన్ వార్ఫ్ నిర్వచనం ఒకటి ఉంది, జాన్ స్టూవర్ట్ మిల్ నిర్వచనం ఒకటి ఉంది, ప్రొఫెసర్ విట్నీ యొక్క నిర్వచనం ఒకటి ఉంది. ఈ నిర్వచనాలని మనం పరిశీలన చేసి ఏ నిర్వచనం ఎవరిచ్చారు గుర్తుపెట్టుకోవడం ఎలాగా అన్నది కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, బెంజమిన్ వార్ఫ్ ఇతడు భాషకు ఇచ్చిన నిర్వచనం ఏంటి? బెంజమిన్ వార్ఫ్ అన్న అతడు భాష అన్న అంశం మీద ఇచ్చిన నిర్వచనం ఏమిటి? భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు,
ఉద్వేగాలకు ఒక రూపం కల్పిస్తుంది. భాష అనేది వ్యక్తి యొక్క ఆలోచనలకు, వ్యక్తి యొక్క ఉద్వేగాలకు ఒక రూపం కల్పిస్తుంది. అంతేకాకుండా ఒక వాస్తవిక జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపం కల్పించడమే కాకుండా వాస్తవిక జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది భాష అని ఇచ్చాడు బెంజమిన్ వార్ఫ్. మరి దీన్ని ఈ నిర్వచనం అంతా కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. బెంజమిన్ వార్ఫ్ నిర్వచనం ఏమిటి, బెంజమిన్ వార్ఫ్ యొక్క భాషా నిర్వచనం ఏమిటి అన్నది కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఏ నిర్వచనంలో అయితే ఆలోచనలు, ఉద్వేగాలు, వాస్తవిక జ్ఞానం, ఆలోచనలు, ఉద్వేగాలు, వాస్తవిక జ్ఞానం ఈ 3 పదాలు ఒక నిర్వచనంలో ఉంటే, ఆలోచనలు, ఉద్వేగాలు, వాస్తవిక జ్ఞానం ఈ 3 పదాలు కనుక ఒక నిర్వచనంలో ఉంటే అది బెంజమిన్ వార్ఫ్ యొక్క నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ నిర్వచనంలో అయితే ఈ 3 పదాలు మనకు కనిపిస్తాయో బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు, ఉద్వేగాలు మరియు వాస్తవిక జ్ఞానం. ఆలోచనలు, ఉద్వేగాలు, వాస్తవిక జ్ఞానం ఈ 3 పదాలు ఒక నిర్వచనంలో కనిపిస్తే ఇది బెంజమిన్ వార్ఫ్ యొక్క నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఇది. ఇప్పుడు ఇది చాలా సింపుల్. జాన్ స్టూవర్ట్ మిల్ నిర్వచనం చాలా సింపుల్. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. ఇక్కడ మనకి ఏ బండ గుర్తులు అక్కర్లేదు. జాన్ స్టూవర్ట్ మిల్ పేరు గుర్తుపెట్టుకోండి. జాన్ స్టూవర్ట్ మిల్ ఏమన్నాడు? మేధస్సు ప్రసరించే కాంతి. భాష అనేది మేధస్సు ప్రసరించే కాంతి. భాషను మేధస్సు ప్రసరించే కాంతిగా అభివర్ణించిన వారు ఎవరు? జాన్ స్టూవర్ట్ మిల్. ఓకే, మేధస్సు కాంతి. జాన్ స్టూవర్ట్ మిల్ అన్నప్పుడు మేధస్సు కాంతి ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఒక నిర్వచనంలో మేధస్సు, కాంతి అన్న ఈ 2 పదాలు కనిపించాయి అంటే ఒక భాష నిర్వచనంలో అది జాన్ స్టూవర్ట్ మిల్ యొక్క నిర్వచనం. ఈ 2 పదాలు ఇక్కడ ఆలోచనలు, ఉద్వేగాలు, వాస్తవిక జ్ఞానం. ఆలోచనలు, ఉద్వేగాలు, వాస్తవిక జ్ఞానం అది బెంజమిన్ వార్ఫ్ యొక్క నిర్వచనం. మేధస్సు, కాంతి ఈ 2 పదాలు ఉంటే ఇది జాన్ స్టూవర్ట్ మిల్ యొక్క నిర్వచనం. ఇక ఇదైపోయింది. జాన్ స్టూవర్ట్ మిల్ యొక్క భాష నిర్వచనం అయిపోయింది. బెంజమిన్ వార్ఫ్ యొక్క భాష నిర్వచనం అయిపోయింది. ఇకపోతే ప్రొఫెసర్ విట్నీ చూద్దాం. ప్రొఫెసర్ విట్నీ ఇతరేమన్నాడు? భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. చాలా సింపుల్. ఇక్కడ జాన్ స్టూవర్ట్ మిల్ యొక్క నిర్వచనము, ప్రొఫెసర్ విట్నీ యొక్క నిర్వచనం గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి భాషా నిర్వచనాలు. అతడు ఏమన్నాడు? ప్రొఫెసర్ విట్నీ భాష గురించి ఏమన్నాడు? అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజం ఏదైతే ఉందో
ఈ అభివృద్ధి చెందుతున్న సమాజం యొక్క అవసరాల కోసం, అభివృద్ధి చెందుతున్న సమాజం యొక్క ఈ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. లిఖితబద్ధమైన చట్టాల వ్యవస్థ మన భారత రాజ్యాంగం, అలిఖిత చట్టబద్ధమైన వ్యవస్థ భాష. అలిఖిత చట్టాల వ్యవస్థ భాష ఎవరన్నారు? ప్రొఫెసర్ విట్నీ. చాలా సింపుల్. ఇకపోతే ఇంకా మీకు ప్రొఫెసర్ విట్నీ చట్టాల వ్యవస్థ, చట్టాలు ఒక భాషా నిర్వచనంలో చట్టాలు అనేటటువంటి ఒక పదం కనిపిస్తే, చట్టాలు అనేటటువంటి ఒక భాషా నిర్వచనంలో చట్టాలు అనేటటువంటి ఒక పదం కనిపిస్తే అది ప్రొఫెసర్ విట్నీ యొక్క భాషా నిర్వచనం అని మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే ఎడ్వర్డ్ సఫైర్, ఇక నుండి పెట్టు కదా, ఎడ్వర్డ్ సఫైర్ ఇతడు యొక్క నిర్వచనాలు 2 ఉన్నాయి భాషకు సంబంధించి. మన తెలుగు మెథడాలజీ పుస్తకంలో, తెలుగు అకాడమీ పుస్తకంలో. ఇప్పుడు ఎడ్వర్డ్ సఫైర్ ఏమని నిర్వచనం ఇచ్చాడు అంటే, చూడండి, భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ అని చెప్పి సఫైర్ అంటున్నాడు. సఫైర్ ఏమంటున్నాడండి, ఇక్కడ చూడండి, ఇది 4th వన్, 3rd వన్, 4th వన్, ఈ 2 కూడా ఎడ్వర్డ్ సఫైర్ యొక్క భాష నిర్వచనాలు. సఫైర్ ఏమంటున్నాడు, భాష ఒక సమాజపు ఆలోచనలను, భాష అనేది ఒక సమాజపు ఆలోచనలను మరియు ఒక సమాజపు జ్ఞానంని, ఒక సమాజపు విలువలను తెలియజేసేటటువంటి వాహకం. ఎస్, మనది ఒక తెలుగు సమాజం, ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు సమాజం, అలాగే భారతదేశం వ్యాప్తంగా చూస్తే మన భారతీయ సమాజం. అవునా? మన భారతీయ సమాజం తీసుకుంటే మన భారతీయ సమాజపు ఆలోచనలు, మన భారతీయ సమాజపు జ్ఞానం, మన భారతీయ సమాజపు విలువలు ప్రపంచ దేశాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. అవునా? మన సమాజపు ఆలోచనల్లో ఎంతో హుందాతనం అనేది ఉంటుంది, భావగాంభీర్యం అనేది ఉంటుంది, విలువలు అనేవి ఉంటాయి, సంప్రదాయాలు అనేవి ఉంటాయి, నైతిక విలువలు అనేవి ఉంటాయి. అవునా? మన భారతీయ సమాజపు ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. మన సంప్రదాయం ఎందు గురించి అంటే, మన దేశంలో ఇస్లాం, క్రైస్తవ్యం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, మరి అధిక సంఖ్యలో ఉన్నటువంటి మన హిందువులు, ఇన్ని మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న ఆచారాలు, విభిన్న సంప్రదాయాలు, విభిన్న కట్టుబాట్లు, విభిన్న వాతావరణ పరిస్థితులు, విభిన్న అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమాజపు ఆలోచనలు, ఇవన్నీ కూడా భారతీయ సమాజపు ఆలోచనలు భారతదేశంవే. ఇప్పుడు అదే మన భారతీయ ఆలోచనల మీద బ్రిటిష్ వాడు వచ్చి తన ఆలోచనల్ని రుద్దడం వల్లే ఈ స్వతంత్ర పోరాటం అనేది జనించింది, ఘర్షణకు లోనైంది. ఎందుకు? కారణం ఏంటి? ఏ సమాజానికి ఉన్న ఆలోచనలు ఆ సమాజానికి ఉంటాయి. ఏ సమాజానికి ఉండాల్సిన జ్ఞాన సంపద ఆ సమాజానికి ఉంటుంది. ఏ సమాజానికి ఉండే విలువలు ఆ సమాజానికి ఉంటాయి. ఈరోజు పాశ్చాత్య ధోరణిలో భాగంగా మన భారతీయ విలువలు కూడా నశించిపోతున్నాయి, అది వేరే విషయం. విలువల గురించి మనం మాట్లాడితే అది ఒక పెద్ద కాన్సెప్ట్ అయిపోతుంది, కాబట్టి మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా సమాజపు ఆలోచనలు, జ్ఞానం,
విలువలు వీటిని తెలియజేసే వాహకమే భాష. అలాగే సమాజపు గుర్తింపుకు భాష ఒక ప్రాథమిక వ్యక్తీకరణ. సమాజపు గుర్తింపు, ఎస్, ఇంగ్లీష్లో బాగా మాట్లాడే వారికి సమాజంలో ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. తెలుగులో పాండిత్యం, అవధానం అంటే అవధాన సామర్థ్యం కలిగి ఉంటే, తెలుగు పాండిత్యంలో ఒక స్థాయిలో గనక మన జ్ఞానం ఉంటే అతనికి ఒక రకమైన విలువ ఉంటుంది. గౌరవ మర్యాదలు సమాజంలో ఉంటాయి. పంచాంగం లేకపోతే జ్యోతిష్యం లేదా ఏదైనా ఒక అంశంలో ఆరితేరి మంచి భాషా పాటవం, ఇక్కడ సమాజం గుర్తింపు. మన భాష బాగుంటే, మన భాషలో ఔన్నత్యం ఉంటే సమాజంలో మనకి గౌరవ విలువలు, మన్ననలు అన్నీ కూడా ఉంటాయి. మన భాష బాగోకపోతే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం శత్రువులుగా మిగులుతాం. అంటే మనిషి యొక్క మాట తీరు ఏదైతే ఉంటుందో ఈ మాట తీరే మనిషిని అధపాతాళంలోకి తొక్కాలా లేదా ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టాలన్నది మన భాష అనేది డిసైడ్ చేస్తుంది. మన మాట తీరు అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి భాష ఒక సమాజపు ఆలోచనల్ని, జ్ఞానంని, విలువలను తెలియజేసేటటువంటి వాహకం. సమాజపు గుర్తింపుకు భాష ఒక ప్రాథమిక వ్యక్తీకరణ. సమాజపు గుర్తింపుకు భాష ఒక ప్రాథమిక వ్యక్తీకరణ. చూసారా? ఎవరిచ్చారు ఇది నిర్వచనం? ఎడ్వర్డ్ సఫైర్. ఇక్కడ చూడండి, భావవాహకం సమాజపు గుర్తింపు. ఎడ్వర్డ్ సఫైర్ చూడండి, వాహకం మరియు సమాజపు గుర్తింపు. వాహకం మరియు సమాజపు గుర్తింపు. ఈ రెండు పదాలు కనుక కనిపిస్తే, ఒక భాషా నిర్వచనంలో ఈ రెండు పదాలు కనుక మనకి కనిపిస్తే ఇది ఎడ్వర్డ్ సఫైర్ యొక్క నిర్వచనం అని మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. వాహకం మరియు సమాజపు గుర్తింపు, ఈ రెండు పదాలు మనకి కనిపిస్తే ఇది ఎడ్వర్డ్ సఫైర్ యొక్క నిర్వచనం. ఇకపోతే ఎడ్వర్డ్ సఫైర్ యొక్క మరో నిర్వచనం ఉంది భాష గురించి. ఆ మరో నిర్వచనం ఏంటో ఒకసారి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో. ఎస్, మన కంఠధ్వనులు చేసేందుకోసము పెద్ద కష్టపడక్కర్లేదు. అలవోకగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. చాలా అలవోకగా, చాలా సింపుల్గా మన కంఠధ్వనులు అనేవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఏదో మన వోకల్ కార్డ్స్లో ఏవైనా సమస్యలు ఉంటే తప్ప, ప్రత్యేకమైన సమస్యలు ఉంటే తప్ప జనరల్గా ఏ సమస్యలు లేనటువంటి మనిషికి ఈ కంఠధ్వనులు అలవోకగా ఉత్పన్నం అనేది అవుతూ ఉంటాయి. ఈ విధంగా అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవ ఉద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉద్రేకాలు, ఆలోచనలు, కోరికలు లేదా వాంఛలు, ఇవి ఈ మూడు పదాలు ఉంటే ఉద్రేకాలు, ఆలోచనలు, వాంఛలు, కోరిక, ఈ మూడు పదాలు ఒక నిర్వచనంలో ఉంటే అది ఎడ్వర్డ్ సఫైర్ యొక్క నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు బెంజమిన్ వార్ఫ్ మరియు సఫైర్ ఈ ఇద్దరు నిర్వచనాల్లో
ఆలోచనలు బెంజమిన్ వార్ఫ్ యొక్క నిర్వచనంలో ఉంది, సఫేర్ యొక్క నిర్వచనంలో ఆలోచనలు అన్న పదం ఉంది. ఉద్వేగాలు బెంజమిన్ వార్ఫ్ యొక్క నిర్వచనంలో ఉంది, సఫేర్ యొక్క నిర్వచనంలో ఉంది. అయితే బెంజమిన్ వార్ఫ్ యొక్క నిర్వచనంకి సఫేర్ యొక్క నిర్వచనానికి ఒకే ఒక్క తేడా. ఇక్కడ బెంజమిన్ వార్ఫ్ వాస్తవిక జ్ఞానం అన్నాడు, ఇక్కడ ఇతడు కోరికలు అని చెప్పి మెన్షన్ చేశాడు. చూడండి, ఉద్రేకాలు ఆలోచనలు, ఈ ఉద్రేకాలనే మనం ఏమంటాము, ఉద్వేగాలను కూడా అనొచ్చు. కాబట్టి ఉద్రేకాలు మరియు ఆలోచనలు, ఈ ఉద్రేకాలు మరియు ఆలోచనల గురించి బెంజమిన్ వార్ఫ్ మరియు సఫేర్ ఇద్దరు కూడా ప్రస్తావించారు. అయితే బెంజమిన్ వార్ఫ్ ప్రస్తావించింది వాస్తవిక జ్ఞానం గురించి ప్రస్తావించాడు, సఫేర్ కోరికలు లేదా వాంఛల గురించి ప్రస్తావించాడు. అదే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఏదైనా ఒక భాష నిర్వచనంలో చట్టాలు, అలిఖిత చట్టాలు, అలిఖితబద్ధమైనటువంటి చట్టాల వ్యవస్థ అని కనిపిస్తే, చట్టాల వ్యవస్థ ఒక నిర్వచనంలో చట్టాల వ్యవస్థ అని ఉంటే అది ప్రొఫెసర్ విట్నీ యొక్క నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే జాన్ స్టూవర్ట్ మిల్ అంటే మేధస్సు కాంతి, ఓకే, మేధస్సు ప్రసరించే కాంతి భాష. ఇది సాధారణంగా మనం ఈ నిర్వచనాల్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిర్వచనాలని వీలైనన్ని ఎక్కువసార్లు మీరు చదవండి. ఇక్కడ జాన్ స్టూవర్ట్ మిల్ యొక్క నిర్వచనం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి కష్టపడక్కర్లేదు. జాన్ స్టూవర్ట్ మిల్ పేరు గుర్తుపెట్టుకోండి. జాన్ స్టూవర్ట్ మిల్ భాష నిర్వచనం చాలా ఈజీ. ప్రొఫెసర్ విట్నీ యొక్క భాష నిర్వచనం చాలా ఈజీ. 2, 5 చాలా ఈజీగా మనకి గుర్తుంటాయి. ఇక మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ బెంజమిన్ వార్ఫ్ మరియు ఎడ్వర్డ్ సఫేర్ యొక్క నిర్వచనాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతాము. అలా కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే కొన్ని బండ గుర్తులు ఇచ్చాను. ఇక్కడ కొన్ని పదాలు, ఏ పదాలు గుర్తుపెట్టుకోవాలి అన్నది నేను చెప్పాను. ఆ విధంగా మన యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే నిర్వచనాల నుంచి మనకి బిట్ అనేది పోదు. ఓకే, కొన్ని సందర్భాల్లో ఎలిమినేషన్ విధానంలో మనం జవాబును గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి భాష అంటే ఏమిటి, భాష నిర్వచనాలు ఏమిటి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు భాష యొక్క స్వభావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం భాష అంటే ఏమిటి, భాష యొక్క అర్థం గురించి తెలుసుకున్నాం. భాష యొక్క నిర్వచనాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు భాష యొక్క స్వభావం, భాష దాని యొక్క స్వభావం, దీని కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే చూడండి, భాష స్వభావం ఏదైతే ఉందో దీన్నే భాష లక్షణాలుగా కూడా మనం చెప్పొచ్చు. భాష అనేది యాదృచ్ఛిక సంకేతాల సముదాయం. భాష స్వభావంలో మొదటి అంశం యాదృచ్ఛిక సంకేతాల సముదాయం. ఇది భాష యొక్క స్వభావం పరిశీలన చేస్తే ఇది ఒక భాష అనేది యాదృచ్ఛిక సంకేతాల సముదాయం. అలాగే భాష అనేది ఒక భావ ప్రసారణ మాధ్యమం. భాష సామాజికమైనది, భాష వ్యవస్థీకృతమైనది, భాష అనుకరణీయం ద్వారా మరియు అభ్యసనీయం ద్వారా అలవడుతుంది. కేవలం మానవులకు సంబంధించిన సహజాతం కాని ప్రక్రియ భాష. భాష అనేది ప్రధానంగా మౌఖికమైనది, తర్వాతనే దానికి లిఖిత రూపం అనేది ఏర్పడింది. భాష మొదట మౌఖికమైనది, దాని తర్వాత లిఖితబద్ధం ఏర్పడింది. భాష అర్థవంతమైనటువంటి ధ్వనుల సముదాయం. భాష సృజనాత్మకమైనది మరియు ఉత్పాదకం. భాష పరిణామశీలి. ఇది ఈ 10 పాయింట్లు
భాష యొక్క స్వభావంలో భాగంగా మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. భాష యొక్క స్వభావం మనకి బిట్టు ఇలా రావచ్చు. క్రింది వాటిలో భాష యొక్క స్వభావం ఏది, లేదా క్రింది అంశాలలో భాష యొక్క స్వభావం కానిది ఏది? ఇక్కడ దీని గురించి మనం పరిశీలన చేస్తే భాష యాదృచ్ఛిక సంకేతాల సముదాయం. అంతే కదండి. భాష అనేది ఇప్పుడు ఉదాహరణకి భాష అనేది యాదృచ్ఛికంగా అలవడింది. మనం ఏ భాషకైనా కూడా, మనం ఏ భాష తీసుకున్నా కూడా, ఏ భాషకైనా కొన్ని పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలు అనేవి ఉంటాయి. కొన్ని పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలు మూల అంశాలుగా ఉంటాయి. పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలు అనేవి మూల అంశాలుగా ఉంటాయి. ఉదాహరణకి మన తెలుగు భాషనే తీసుకుందాం. ఆ నుంచి అహా వరకు అచ్చులు మనం తీసుకోవచ్చు. తర్వాత మీరు అనొచ్చు అహా ఉభయాక్షరాలు అని చెప్పి అనొచ్చు. ఎస్. అయితే ఆ నుంచి అహా వరకు అచ్చులు, కా నుంచి బండీరా వరకు ఇక్కడ హల్లులు అనేవి ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఈ అచ్చులు హల్లులు వీటినే మనం వర్ణమాల అని చెప్పి అంటున్నాం. వీటినే వర్ణమాల. దీని తర్వాత ఈ వర్ణమాలతో పాటు గుణింతాలు, వర్ణమాల ప్లస్ గుణింతాలు, ఇవి తెలుగు భాషకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలు. అవునా? ఈ పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలు వీటిని అంటే వర్ణమాల మరియు గుణింతాలు అనబడేటటువంటి ఈ పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలని వినియోగించుకొని వివిధ అర్థవంతమైనటువంటి పదాలుగాను, అర్థవంతమైనటువంటి వాక్యాలుగాను మనం ఈ పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలని నిర్మించుకుంటున్నాం. అంటే యాదృచ్ఛికంగా దీన్ని మనం నిర్మించుకుంటున్నాం. ఉదాహరణకి అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ ఉంది అంటే మనము ఆ అనేటువంటి శబ్దానికి ఈ ధ్వని సంకేతం అనేది ఇచ్చాం. ఇది ఒక ధ్వని సంకేతం మాత్రమే. ఆ అనేటువంటి శబ్దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ అనేటటువంటి ఈ ధ్వని సంకేతానికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి బంధం అనేది లేదు. ఆ అనేటటువంటి ధ్వనికి మనం ఇచ్చినటువంటి ఒక సంకేతం మాత్రమే. ఇదే ఆ అనేటువంటి ధ్వనికి ఇంగ్లీష్ వాడు ఇచ్చే సంకేతము ఇది. ఇంగ్లీష్ వాడు వీడు ఈ విధమైనటువంటి ధ్వని సంకేతం ఇస్తాడు. అదే హిందీలోకి వెళ్తే మనం పలికేటటువంటి ఆ అనేటటువంటి శబ్దానికి హిందీలో ఈ విధమైనటువంటి ధ్వని సంకేతం ఇవ్వడం జరిగింది. అవునా? అంటే చూడండి, ధ్వని ఒకటే. ఆ అనే ధ్వనికి తెలుగులో ఒక సంకేతం ఇచ్చాము, ఇంగ్లీష్లో ఒక సంకేతం ఇచ్చాము, హిందీలో ఒక సంకేతం అనేది ఇచ్చాము. అలాగే శ్రీ శ్రీ అని పలుకుతున్నాం మనం. శ్రీ అనేటటువంటి ధ్వని సంకేతానికి ఇది తెలుగులో ఇది ధ్వని సంకేతం. అది ఇంగ్లీష్లోకి వెళ్తే ఈ శ్రీ అన్న ధ్వనికి ఇంగ్లీష్ వాడు ఇచ్చే సంకేతం ఎస్ఆర్ఈ శ్రీ, లేదా ఎస్హెచ్ఆర్ఐ శ్రీ, లేదా ఎస్ఆర్ఐ శ్రీ. ఈ విధమైన ధ్వని సంకేతాలు ఇంగ్లీష్లో ఇస్తాడు. అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధమైనటువంటి సంకేతాలు అనేవి ఉంటాయి. అవునా? కాబట్టి ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవచ్చు? ధ్వని సంకేతాలు అనేవి యాదృచ్ఛికమైనవి. అది కాబట్టి భాష యాదృచ్ఛికమైనటువంటి ధ్వని సంకేతాల సముదాయం. భాష యాదృచ్ఛికమైనటువంటి ధ్వని సంకేతాల సముదాయం కాబట్టే ప్రపంచంలో ఇన్ని భాషలు ఏర్పడ్డాయి. కొన్ని వందల వేల కొలది భాషలు ఉన్నాయి. అదే ధ్వనికి మరియు ఆ ధ్వని యొక్క అక్షరానికి అంటే ధ్వని యొక్క సంకేతానికి
ప్రత్యేకమైనటువంటి ఒక కారణబద్ధమైనటువంటి ఒక సంబంధం ఉండి ఉంటే ప్రపంచంలో ఇన్ని భాషలు ఏర్పడి ఉండేవి కావు కదా. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? ప్రపంచంలో కొన్ని వందలు వేలు భాషలు ఏర్పడటానికి గల కారణం ఏమిటి అనే బిట్టు కనుక మనకి ఫ్రేమ్ అయితే, ప్రపంచంలో ఇన్ని వందలు వేలు అంటే ప్రపంచంలో విభిన్న భాషలు ఏర్పడడానికి గల కారణం ఏమిటి అని బిట్ అడిగితే, ధ్వని ఇక్కడ భాష యాదృచ్ఛికమైనటువంటి ధ్వని సంకేతాల సముదాయం కాబట్టి, భాష యాదృచ్ఛికమైనటువంటి ధ్వని సంకేతాల సముదాయం కాబట్టి ప్రపంచంలో ఇన్ని భాషలు ఏర్పడ్డాయి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి భాషలో ఈ ధ్వని సంకేతాల కూర్పు కేవలం యాదృచ్ఛికమే. భాషలోని పదాలకు అవి వ్యక్తపరిచే భావాలకు మధ్య అంతర్గత సంబంధం అంటూ ఏమీ ఉండదు. ఉదాహరణకు కలము అని ఉంది. కలము కదా, కలము. కలము అనేది ఏంటి? ఇది పెన్. కలము అనగా పెన్ను, అవునా? మరి కలము అని రాస్తున్నాం పెన్నుకి. మరి పెన్ను ఇది ఉదాహరణకి ఇదేంటిది? మార్కర్. మార్కర్ ఇది మార్కర్. మార్కర్ని మన తెలుగులో రాస్తున్నాం. ఏమైనా దీనికి ఈ ధ్వని సంకేతానికి దీనికి ఏమైనా సంబంధం అనేది ఉందా? ఏమీ లేదు. అంటే ఈ మార్కర్ అనేటటువంటి ధ్వని సంకేతానికి మనం ఇచ్చుకున్నటువంటి సింబల్ ఇవన్నమాట. అది అలాగే ఇంగ్లీష్ వాడైతే మార్కర్ అని రాస్తాడు. ఇంగ్లీష్ వాడు వేరే విధంగా రాస్తాడు, తెలుగు వాళ్ళం వేరే విధంగా రాస్తాం. మార్కర్ అనేటటువంటి ఒకే ధ్వనిని వేరే వేరే భాషలు వేరే వేరేగా రాస్తున్నారు. కాబట్టి ఈ పదం ఏర్పడడంలో ప్రత్యేకమైనటువంటి కారణం అంటూ ఏమీ కూడా లేదు. కాబట్టి ధ్వని యాదృచ్ఛికమైనటువంటి సంకేతాల సముదాయము భాష. యాదృచ్ఛికమైనటువంటి ధ్వని సంకేతాల సముదాయం భాష. ఇకపోతే రెండోది భావ ప్రసారణ మాధ్యమం భాష. భావ ప్రసారణ. భావ ప్రసారణ అంటే భావము వినిమయం, వినిమయం అని చెప్పి అనొచ్చు. వినిమయం అంటే ఇచ్చి పుచ్చుకోవటం. భావగ్రహణ మరియు భావ వ్యక్తీకరణ. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? భావంని వ్యక్తపరుస్తున్నాను. నేను భావంని వ్యక్తపరుస్తూ ఉంటే మీరు ఈ భావంని గ్రహిస్తున్నారు, అవునా? ఈ విధంగా భావ వ్యక్తీకరణ మరియు భావ గ్రహణ, ఈ విధమైనటువంటి ఈ రెండు రకాలైనటువంటి చర్యలు అనేవి భాషలో ఉంటాయి. ఇది కాబట్టి ఈ రెండు రకాల చర్యలు ఉన్నప్పుడు మాత్రమే భావ ప్రసారణ జరుగుతుంది. అయితే ఈ భావ ప్రసారణ మాధ్యమం ధ్వని. అంటే నా మనసులో కొన్ని భావాలు అనేవి ఏర్పడుతున్నాయి. నేను కొన్ని భావాలని ఇక్కడ యూట్యూబ్ ద్వారా మీకు నేను తెలుపుతున్నాను. ఈ భావాలని మీ దగ్గరికి చేరుస్తున్న ప్రథమ సాధనం ఏంటి? ఓకే, సెల్ ఫోన్ ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, ఇంటర్నెట్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ బోర్డు ఉండొచ్చు, నా చేతిలో మార్కర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను ఇక్కడ అన్నీ ఉంచుకొని గమ్మున ఇక్కడ నిల్చుంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగదు కదా. భాష ఇక్కడ భావ ప్రసారణ అనేది జరగదు కదా. కాబట్టి ఇప్పుడు భావ ప్రసారణం అనేది ఇక్కడ జరుగుతుంది. నేను ఒక భావంని ప్రసారణ చేస్తున్నాను, ఒక భావంని నేను ప్రసరణ చేస్తున్నాను కాబట్టి మీరు వింటున్నారు. ఈ రెండింటికి ఇప్పుడు ఈ భావ ప్రసారణకి నేను ఒక మాధ్యమంని వినియోగించుకున్నాను. ఆ మాధ్యమమే భాష. ఆ మాధ్యమమే భాష. ఈ తెలుగు భాష తెలిసిన వాళ్ళందరూ కూడా, మీకు అందరికీ కూడా తెలుగు భాష తెలుసు కాబట్టి ఇప్పుడు నా క్లాస్ మీరు వింటున్నారు. అదే ఈ భాష తెలిపిన వాడికి ఈ వీడియో అనవసరం. ఈ భాష తెలిసినా కూడా మరొక సబ్జెక్ట్ వాడికి ఈ వీడియో అనవసరం. తెలుగు మెథడాలజీ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఈ వీడియోతో అవసరం అనేది ఉంటుంది. కాబట్టి భావ ప్రసారణ మాధ్యమం భాష. అది భావ ప్రసరణ మాధ్యమం, అవునా? నెక్స్ట్ భాష సామాజికమైనది. భాష అనేది ఒక సామాజికమైనటువంటి ప్రక్రియ అని మనం చెప్పొచ్చు. భాషని ఒక సామాజిక ప్రక్రియ అని చెప్పి ఎలా చెప్పొచ్చు? ఇక్కడ భాష నాగరికత
మరియు సంస్కృతులు. ఎస్, ఇవన్నీ కూడా అంటే భాష సామాజికమైనది. మనిషి ఎక్కడుంటున్నాడు? సమాజంలో ఉంటున్నాడు. మనిషి సమాజంలో బతుకుతున్నాడు. ఈ సమాజంలో వివిధ వ్యక్తులతో మైత్రీ సంబంధాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఈ మైత్రీ సంబంధాలు సామాజికంలో అంటే సమాజంలో అవసరం. ఇందుకోసం భాష ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను రక్షించడంలో భాష సహాయపడుతుంది. మన నాగరికతని అభివృద్ధి చేసుకోవడంలో భాష సహాయపడుతుంది. చెప్పాం కదా, మన సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి పరచుకోవడంలోనూ, మన సంస్కృతి సంప్రదాయాల్ని ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందిస్తూ సజీవంగా ఉంచడంలోనూ, మన మానవ నాగరికత అభివృద్ధి చెందడంలోనూ, మన వ్యాపార కార్యక్రమాలు సజావుగా జరగడంలోనూ, మన శాస్త్ర సాంకేతిక రంగాలలోని ఇన్ఫర్మేషన్ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి, ఒక సమాజం నుంచి ఇంకొక సమాజానికి చేరవేయటంలో భాష సహాయకారిగా ఉంటుంది. కాబట్టి భాష ఒక సామాజికమైనటువంటి ప్రక్రియ. ఇకపోతే భాష ఇది అయింది కదా, ఈ వ్యవస్థీకృతము మరియు అనుకరణీయము, అభ్యసనీయము, వీటిని చూడండి. ముందు 5వ పాయింట్ చూడండి. ఇప్పుడు 5వ పాయింట్ చూడండి. 4వ పాయింట్ని మళ్ళీ చెప్తాను. 5వ పాయింట్ చూడండి. భాష అనుకరణీయం మరియు అభ్యసనీయం. ఎస్, భాష ఎలా వస్తుందండి? అనుకరణ మరియు అభ్యాసనం అన్నటువంటి ఈ 2 ప్రక్రియల ద్వారా భాష అనేది అలవడుతుంది. ఈ 2 ప్రక్రియల ద్వారా భాష అనేది అలవడుతుంది. ఇప్పుడు మన తెలుగు కుటుంబంలో పుట్టినటువంటి ఒక శిశువు ఉన్నాడు, నవజాత శిశువు మన తెలుగు ఫ్యామిలీలో పుట్టాడు. వాడిని తీసుకువెళ్ళి ఒక ఫ్రెంచ్ కుటుంబాలకి దత్తత ఇచ్చామనుకుందాం. వాడు కొన్నాళ్ళు ఫ్రాన్స్ దేశంలో ఒక 20 సంవత్సరాలు పెరిగాడు. పెరిగిన తర్వాత మనం దత్తత ఇచ్చినటువంటి పుత్రుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూడాలి అనిపించి మనం వాడి దగ్గరికి వెళ్తాం, లేదా వాడిని మన దగ్గరికి తీసుకుని వస్తాం. అప్పుడు వాడు ఏ భాష మాట్లాడతాడు? తెలుగు భాష మాట్లాడు. వాడు ఫ్రాన్స్ దేశంలో పెరిగాడు కాబట్టి వాడు ఫ్రెంచ్ భాషలోనే మాట్లాడుతూ తప్పించి మన తెలుగు భాషలో వాడు మాట్లాడలేడు. ఎందు గురించి అంటే వాడు మన తెలుగు కుటుంబంలో తెలుగు తల్లిదండ్రులకే, తెలుగు జాతికి చెందినటువంటి తల్లిదండ్రులకే పుట్టినప్పటికీ వాడు తెలుగు జాతి ఆ తల్లిదండ్రుల వద్ద పెరగలేదు. వాడు ఫ్రాన్స్ దేశంలో ఫ్రెంచ్ జాతీయుల వద్ద పెరిగాడు. కాబట్టి అటువంటి అబ్బాయికి వాడు తెలుగు జాతి వాడు అయినప్పటికీ కూడా వాడికి ఫ్రెంచ్ భాష మాత్రమే అలవడుతుంది, తెలుగు భాష అబ్బదు. అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటే వాడు తెలుగు వస్తుంది అది. కాబట్టి భాష అనుకరణ ద్వారా, అభ్యాసనం ద్వారా వస్తుంది. మనం ఇప్పుడు ఉన్నాం, మనం పుట్టిన తర్వాత, మనం జన్మించిన తర్వాత ఒక స్టేజ్ వరకు మనకు తెలియకుండానే మన పెద్దవారి యొక్క మాటల్ని మనం అనుకరిస్తూ 5వ ఏట స్కూల్లో మనం జాయిన్ అయినప్పటికీ, బడిలో మనం జాయిన్ అయినప్పటికీ కొన్ని మాటలు మాత్రమే మనం నేర్చుతాం. కొన్ని మాటలు మాత్రమే. అనుకరణ ద్వారా కొన్ని మాటల్ని మాత్రమే మనం నేర్చుతాం. పాఠశాలలో మనం జాయిన్ అయిన తర్వాత పాఠశాలలో గురువుల ద్వారా, టెక్స్ట్ బుక్కుల ద్వారా, మన చుట్టూ ఉన్న పిల్లల ద్వారా, ఈ సమాజం ద్వారా, స్నేహితుల ద్వారా, ఇతరత్ర వ్యక్తుల ద్వారా ఎన్నో భాషాపరమైన అంశాలని క్రమంగా అభ్యాసనం చేస్తూ మన భాషని ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మన భాషని అభివృద్ధి చేసుకుంటూ ముందుకి వెళ్తాం. అవునా? ఈరోజు మనకి 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ భాషా పాఠవాలు మనకి 5వ తరగతిలో ఉన్నప్పుడు ఉండుంటాయా? లేదు. కాబట్టి అంటే ఈ విధంగా ఈ 40 సంవత్సరాల సమయంలో మన భాషని ఏ విధంగా మనం డెవలప్ చేసుకున్నాం అంటే అభ్యాసనం అన్న ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేసుకున్నాం. అంటే మొదట్లో అనుకరణ ద్వారా కొంత భాషని నేర్చుకుంటే తర్వాత కాలంలో అభ్యాసనం అన్న ప్రక్రియ ద్వారా మరికొంత భాషని మనం నేర్చుకున్నాం. కాబట్టి భాషా కౌశలాలు అనేవి అనుకరణం ద్వారా, అభ్యాసనీయం ద్వారా అలవడతా ఉంటాయి కదా. నెక్స్ట్
అలాగే ఇప్పుడు మనం మన తెలుగు వ్యక్తులు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే లేదా హిందీ పరాయ భాష నేర్చుకోవాలంటే ఇక్కడ అభ్యసన చాలా అవసరం. అభ్యాసం అనేది చాలా అవసరం. ఇకపోతే 4వది మీకు చెప్పాల్సి ఉంది, 6వది కూడా చెప్తాను. 7వ అంశం చూడండి. భాష ప్రధానంగా మౌఖికమైనది. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, మొదటి నుంచి మనకు తెలిసిందే. భాష మొదటగా మౌఖికం, అవునా? ముందు వాగ్రూపంలో భాష పుడుతుంది, తర్వాత వాగ్రూప భాషకు స్థాయిత్వం కల్పించేది లేఖనం. వాగ్రూపం తర్వాత మౌఖికం తర్వాత లేఖనం అనేది వస్తుంది. కాబట్టి భాష ప్రధానంగా మౌఖికమైనది. ఇకపోతే భాష అర్థవంతమైనది. అంతే కదండి, అర్థం కాకపోతే అది భాష ఎలాగవుతుంది? అంటే ఫ్రెంచ్ వాడికి ఫ్రెంచ్ భాష అర్థమవుతుంది, తెలుగు వాడికి తెలుగు భాష అర్థమవుతుంది, హిందీ తెలిసిన వాడికి హిందీ భాష అర్థమవుతుంది, ఇంగ్లీష్ తెలిసిన వాడికి ఇంగ్లీష్ భాష అర్థమవుతుంది. కాబట్టి అర్థవంతమైనటువంటి సాధనం భాష. ఇక భాష సృజనాత్మకమైనది మరియు ఉత్పాదకమైనది. ఎస్, సృజనాత్మకం మరియు ఉత్పాదకం. భాష సృజనాత్మకం మరియు ఉత్పాదకం. వక్త అంటే ఎవరు? నేను మాట్లాడుతున్నాను, నేను వక్తను అవుతాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు శ్రోతలు అవుతారు, అవునా? మాట్లాడే వ్యక్తి వక్త, వినే వ్యక్తి శ్రోత. అయితే వక్త కానీ శ్రోత కానీ అర్థవంతమైన నూతన పదాలని భాషా ప్రయోగాలను సృష్టించవచ్చు. ఎస్, ఎవరైనా కూడా ఒక భాషలో నూతనమైనవి అర్థవంతమైనవి పదాలని సృష్టించవచ్చు. ఇప్పుడు మన తెలుగులో చూడండి, టమాటా ఉంది. టమాటా అనేది పోర్చుగీసు పదము అనుకుందాం. దానికి అంటే నేను పోర్చుగీసు పదం ఎందుకు ఉపయోగించాలి? దీనికి సమానమైన తెలుగు పదంని ఒకటి నేను కనుక్కుంటాను అని అనిపించింది అనుకోండి, కనుక్కోవచ్చు. దానికి సమానమైన తెలుగు పదంని మనం సృష్టించవచ్చు. ఎవరు కాదన్నారు? అదే కదా సృజనాత్మకం. ఇకపోతే పరిమితమైన భాషా ధ్వనులను ఉపయోగించి అసంఖ్యాకమైన నూతన భావాలను వాగ్రూపాలను సృష్టిస్తున్నాడు. అంటే ఈ సృజనాత్మకత ఉత్పాదకత లక్షణాల ఆధారంగానే ప్రతి భాషలో కూడా పద్యం, గద్యం, కవిత, నాటకం ఇటువంటి సాహిత్య ప్రక్రియలు అనేవి ఉద్భవిస్తున్నాయి. ఇప్పుడు మన తెలుగు భాష తీసుకుంటే ఎన్నో సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. ఇతిహాసము ఉంది, పురాణము ఉంది, శతకము ఉంది, ఇక్కడ కావ్యము ఉంది, మినీ కావ్యము ఉంది, ఖండకావ్యము ఉంది, అవునా? ఇకపోతే ఈ విధంగా ఎన్నో సాహిత్య ప్రక్రియలు అనేవి ఉన్నాయి. ఇదంతా ఎలా కూడింది? ఇదంతా ఎలా సాధ్యపడింది? భాష సృజనాత్మకం మరియు ఉత్పాదకం. అలాగే మన తెలుగు వారికి మాత్రమే సొంతమైనటువంటి ఒక విద్య అవధాన విద్య. అవధానము అన్న సాహిత్య ప్రక్రియ ఇంకే భాషలో కూడా లేదు, మన తెలుగు భాషలో మాత్రమే ఉంది ఇది. ఇకపోతే పరిణామశీలి. ఎస్, భాష అనేది పరిణామశీలి. కాలంతో పాటు భాష అనేక పరిణామాలకు లోనవుతూ ఉంటుంది. మనం చూడొచ్చు, మనకి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అంటే మన తెలుగు నేలని పరిపాలన చేసినటువంటి మొదటి రాజవంశం శాతవాహనులు, అవునా? ఆ కాలంలో ప్రాకృతము రాజ్య భాషగా ఉంది, అధికార భాషగా ఉంది. మరి ప్రాకృతం అధికార భాషగా ఉండి తెలుగు జన వ్యవహారంలో మాత్రమే ఉండేది. దాని తర్వాత ఏమైంది? అంటే ఇక్కడ మన రేనాటి చోళులు అంటే విష్ణుకుండీనులు, రేనాటి చోళులు యుగం వస్తప్పటికీ ఈ కాలంలో భాష కాస్త శాసనాల్లోకి తొంగి చూసింది. మన తెలుగు భాష అంటే శాసనాల మీదకి ఎక్కింది, అవునా? దాని తర్వాత నన్నయ్య కాలం వస్తప్పటికీ భాష గ్రంథస్థం అయ్యింది, గ్రాంధిక రూపం దాల్చింది, అవునా? గ్రంథస్థమైంది, గ్రంథస్థ రూపం దాల్చింది. అయితే గ్రంథస్థ రూపం దాల్చిన భాష మొదట్లో గ్రాంధికంగా ఉండేది, అవునా? ఈ గ్రాంధికమైనటువంటి భాషలో అంటే ఎక్కువగా తెలుగు భాష అనకంటే ఆంధ్ర భాష అనడం మేలు ఆ భాషని. ఎందు గురించి అంటే తెలుగు భాషకి ఆంధ్ర భాషకి మధ్య తేడా ఏంటి? తెలుగు భాష దేశీయ పదాలతో నిర్మితమైనది కాగా ఆంధ్ర భాషలో ఇటు దేశీయ పదాలతో పాటు సంస్కృత ప్రాకృత భాష యొక్క ప్రభావం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి
సంస్కృతము, ప్రాకృతము భాషా ప్రభావాలతో నాటి ఆంధ్ర భాష అనేది మనం చూడొచ్చు నన్నయ్య కాలం నాటికి. దాని తర్వాత తిక్కన కాలము, ఎర్రన కాలము, తర్వాత పోతన కాలము, అదంతా కూడా గ్రాంధిక భాష పద్యాల రూపంలో ఛందస్సులతో ఛందోబద్ధమైనటువంటి గ్రాంధిక భాష ఉండేది. తర్వాత కాలంలో వ్యవహారిక భాష ఉద్యమం అనేది నడిచింది. వ్యవహారిక భాష అనేది తర్వాత పురుడు పోసుకుంది. వ్యవహారిక భాష పురుడు పోసుకున్న తర్వాత ఏమైంది అంటే దాని తర్వాత ఇప్పుడు మన భాష మీద ఐరోపా వారు వచ్చిన తర్వాత అంటే అరబ్బులు వచ్చారు. అరబ్బుల యొక్క ఎఫెక్ట్ అనేది మన భాష మీద పడింది. దాని తర్వాత ఈ యూరోపియన్స్ వచ్చారు. వారి భాషా పదాలు మన భాషలో చేరాయి. క్రమంగా మన భాషలో నేడు ఇంగ్లీష్ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కాలంతో పాటు భాష పరిణామం చెందుతూ వచ్చింది. ఎస్, భాషలో పదాలలో పరిణామం చెందుతూ వచ్చాయి. భాష అక్షరాలు, ధ్వనులు అన్నిటిలో కూడా అంటే మన అచ్చులు, అంటే మన యొక్క హల్లులు, అంటే ఇటు లిఖితపూర్వకంగా కానియచ్చు, మౌఖిక రూపంలో కానియచ్చు, ఎన్నో పరిణామాలకు మన భాష లోనయ్యింది. ఇకపోతే కేవలం మానవులకు సంబంధించిన సహజాతం కాని ప్రక్రియ భాష. సహజాతం కాకపోవటం అంటే ఏంటి? అసహజాతం అని అర్థం. అసహజాతం అంటే సాధారణంగా భాష, సహజంగా భాష అనేది వచ్చేదు, అనుకరణ ద్వారా, అభ్యసన ద్వారా భాష అనేది అలవడుతుంది అని చెప్పడమే అసహజాతం. అది అనుకరణ ద్వారా, అభ్యసన ద్వారా భాష అలవడుతుంది అని చెప్పడమే అసహజాతం. భాష కేవలం మనుషులకు మాత్రమే వస్తుంది అంటే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. భాష కేవలం మానవ జాతికి మాత్రమే సొంతం. ఎస్, ఈ సృష్టిలో ఇంకే జీవి కూడా భాషని మాట్లాడలేదు. ఎస్, అవి బతకడానికి, తినటానికి, వాటిని అవి రక్షించుకోవడం కోసం కొంత భాష అవి ఉపయోగించుకోగలవు. కానీ మనంత విస్తృతమైనటువంటి భాష ఇంకా ప్రపంచంలో మానవులు తప్పించి ఇంకొక జీవి వినియోగించుకోలేదు. అయితే ఇది ఒక లక్షణం కాగా రెండో లక్షణం ఏంటి? సహజాతం కాని ప్రక్రియ రెండో లక్షణం అంటే ఏంటి? మనుషులకి భాష అబ్బినప్పటికీ ఆ భాష అంత ఈజీ కాదు, అనుకరణ ద్వారా, అభ్యసన ద్వారా మాత్రమే అలవడుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది దాని తర్వాత ఇక్కడ భాష వ్యవస్థీకృతమైనది. భాష వ్యవస్థీకృతమైనది. ఇక చూడండి, భాష యొక్క స్వభావంలో ఫైనల్ పాయింట్, భాష వ్యవస్థీకృతమైనది అంటే ఉపవ్యవస్థలతో కూడినది. ప్రధానంగా రెండు స్థాయిల వ్యవస్థీకరణ భాషలో ఉంటుంది. ఇప్పుడు ధ్వనులు లేదా స్వర సంబంధమైనటువంటి వ్యవస్థ, ధ్వనులు లేదా స్వర సంబంధమైనటువంటి వ్యవస్థ ఇది భాషలో ఉంటుంది. ధ్వనులు లేదా స్వర సంబంధమైనటువంటి వ్యవస్థ, దీనిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే పదాలలో ధ్వనుల యొక్క కూర్పు, ఉచ్చారణను ఇది నిర్ణయిస్తుంది. పదాల ఉచ్చారణ, పదాలలో ధ్వనుల కూర్పు, పదాల ఉచ్చారణ, పదాలలో ధ్వనుల కూర్పు అనేటటువంటి ఈ అంశాల గురించి పదాల ఉచ్చారణ, పదాలలో ధ్వనుల కూర్పు అనేటటువంటి ఈ అంశాలను తెలియజేస్తుంది ఈ ధ్వనుల యొక్క వ్యవస్థ లేదా స్వర సంబంధమైనటువంటి వ్యవస్థ. వాక్య నిర్మాణ క్రమ వ్యవస్థ అంటే చూడండి, బాలుడు పుస్తకం చదువుతున్నాడు అని తెలుగులో ఈ విధంగా వాక్యం అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇదే వాక్యము ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ అవుతుంది? బాలుడు చదువుతున్నాడు పుస్తకం. చూడండి, బాలుడు పుస్తకం చదువుతున్నాడు, తెలుగులో ఏమంటాం? బాలుడు పుస్తకం చదువుతున్నాడు. బాలుడు చదువుతున్నాడు పుస్తకం ఇంగ్లీష్లో ఇలా వస్తుంది, బాయ్ ఈజ్ రీడింగ్ బుక్.
బాయ్ ఈజ్ బుక్ రీడింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో అనరు. బాయ్ ఈజ్ రీడింగ్ బుక్. చూసారా? అంటే ఇక్కడ వాక్య నిర్మాణ వ్యవస్థలో ఉన్నటువంటి భేదాల గురించి ఇది వివరిస్తుంది. ఇదండి. అంటే ఈ వీడియోలో మనము భాష యొక్క అర్థము, భాష అంటే ఏమిటి, భాష యొక్క నిర్వచనాలు, భాష యొక్క స్వభావము, ఈ 3 అంశాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ 3 అంశాలు భాష యొక్క అర్థము మరియు భాష యొక్క నిర్వచనాలు, భాష యొక్క స్వభావము, వీటికి సంబంధించినటువంటి బిట్స్ని, అంటే ఇక్కడ నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయి, వాటికి జవాబులు ఎలా రాయాల్సి ఉంటుంది అన్న అంశంని నేను దీని తర్వాత వీడియోలో ఇస్తున్నాను. అంటే ఇంతవరకు మీరు క్లాస్ విన్నారు కదా, ఎక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పిన క్లాసు మీకు అర్థమవడం కోసము దీన్ని చెప్పడం జరిగింది. ఇంతవరకు మీ క్లాస్ అర్థమైంది, ఓకే, బాగానే ఉంది. మరి ఎక్కడ నుంచి ఈ కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి, ప్రశ్నలు ఎలా వస్తే వాటికి జవాబులు ఎలా రాయాల్సి ఉంటుంది అన్న అంశంని మనం తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.